వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్. అక్కర్లేదు, మీ కాలు పెట్టుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సత్యస్వ. ఐఎమ్ యువర్ సత్య. నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు ఎలాగున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి చాలా ఫాస్ట్గా లెక్కిపోయాను. ఇప్పుడు టైం వచ్చి 9:30 అవుతుంది. అది 9:30 అవ్వింది. నేను 8:30 ఆ టైం లెగ్సాను. మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆయిల్ పెట్టేసుకున్నాను హెయిర్కి. ఒక 2 అవర్స్ ఉంచుకున్నాక అప్పుడు జెల్ పెట్టుకోవాలి. జెల్ తయారు చేస్తుంది మా మమ్మీ. చూద్దాము జెల్ ఎలా తయారు చేస్తున్నారో ఏంటో. జెల్లా ఇదిగోండి, జెల్ అయితే తయారు చేస్తుంది. ఫ్లాస్క్ సీడ్స్ జెల్. ఇక్కడ గుళ్ళు అయితే వేపుతున్నారు, అచ్చు చేయడానికి వేపుతున్నారు. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు డాడీ? మధ్యాహ్నం తీసుకెళ్తానన్నారమ్మా. 3-4 టైం తీసుకెళ్తారంట. కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చేది. కానీ పోలేరం తల్లికి దుర్గమ్మ తల్లికి వినాయకుడు. టిఫిన్ ఎక్కడ మరి? టిఫిన్ ఇదిగో చేస్తాను. తిని ఈ లోపల అయితే తిని జెల్ ఇంకా తయారవ్వాలి కాబట్టి చల్లారాలి. ఇవన్నీ టైం పడుతుంది. ఇంక ఈరోజు ఎలా ఉన్నా పర్లేదు, ఫ్రెష్ అప్ తినాలి. అదేం పెట్టుకోకు. కర్రీ తెలుసా మీకు? ఏంటి కర్రీ? ప్రాన్స్. ఓ, తమ్ముడి గురించి వండేసావా? ఇంకా తమ్ముడు అలాగే తమ్ముడి గురించి అయితే ప్రాన్స్ కర్రీ వండేసింది మా మమ్మీ. మార్నింగ్ వాడికి స్కూల్ ఉంటుంది కదా, అందుకే వండేశారు. నాకు ప్రాన్స్ కర్రీ చాలా చాలా ఇష్టం. వేసి కావాలంటే వేసుకో. ఇదిగోండి గాయస్, ఇది నా టిఫిన్. చపాతీ, ప్రాన్స్ కర్రీ. ఇంకా టిఫిన్ తినేసాక జల్లు పెట్టుకున్నాక ఫ్రెష్ అప్ అవ్వి అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాని. అప్పుడు ఇంటికి వచ్చేసి ప్యాకింగ్ అన్నీ సర్దేసుకున్నామో లేదో చూసుకుని బుక్స్ కథ పెట్టేసుకున్నాను. నేను నైటే పెట్టేసుకున్నాను. దాని తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. 2-3 ఆ టైంకి లెగిసి అప్పుడు ఇక్కడ నుంచి 4-5 ఆ టైంకి స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అవ్వాక అక్కడ 8 ఆ టైం కల్లా ఉండాలి కదా మమ్మీ. 8 ఆ టైం కల్లా ఉండాలి. అక్కడ ఇంకా హాస్టల్ రూమ్స్ తీసుకోవాలి. లగేజ్ మొత్తం సర్దుకుని అప్పుడు పేరెంట్స్కి మాకు మీటింగ్ ఉంటుందంట. ఆ మీటింగ్ విన్నాక వేళ్ళు స్టార్ట్ అవుతారు కదా మమ్మీ. ఓకే, ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అన్నీ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ కలర్ వచ్చే వరకు ఎలా వేయించాలా? వాలెట్సా? ఈ వాల్నట్స్ వేసేస్తే అన్నీ కదా వేసాను. 9 వేసాను. బాదం కట్ చేసి వేస్తావా? నేను వేస్తా. ఏయో చేశారనిపిస్తుంది. ఏంటి తింటే ఎన్నెన్నో చేశారనిపిస్తుంది. అర్థం కావట్లేదు. మళ్ళీ నువ్వు తినాలి కదా. 4 రోజులు తప్పితే ఉండవు. 4 రోజులు ఉంటున్నప్పుడు దసరా వరకు ఉంటాము. అవసరం ఇవి 4 రోజులు ఉంటాయి అంతే. ఎక్కువ నిల్వ ఉండవు. అక్కడ స్నాక్స్ ఉంటాయా? బయట కదా నూనె సరిపోదు కదా, అదే నూనెతో వేపేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు అయిపోయింది వేగడం.
మధ్య మధ్యలో తీసుకుంటూ అలా ఒక్కొక్కటి వేపేస్తాం. తినాలి. సీడ్స్ ఏంటమ్మా బాబు. మరి చాలు చాలు చాలు. ఆ కుర్రోడు ఎలా తిన్నాడు మీ తమ్ముడు కాలుతుందమ్మా. అందుకే అంటే అలవాటు. ఇదేంటి వాటర్ మిలన్స్ కాదు, వాటర్ మిలన్స్ సీడ్సా? ఓకే, అది సన్ఫ్లవర్ సీడ్సా? ఓకే. నువ్వు లడ్డు డాడీతో పంపిస్తావా? డాడీతో. ఇంకా అమ్మమ్మ మరి వద్దంటారు కదా, అందుకే. అది రైట్. అందుకే పెద్దవాళ్ళు ఇలా చెప్పడానికి ఉంటారు అన్నమాట. నువ్వు నాకు చెప్పినట్టు నీకేమో మీ అమ్మ చెప్తుంది. రైట్. కొన్ని అన్నీ మనకే తెలుసమ్మో అని అనుకుంటాం, కానీ ఏం తెలియదు. అన్నీ తెలుసుకుంటా జీవితంలో అన్నీ ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలి. నాకు తెలుసు కానీ ఆ సమయం గుర్తు రాలేదు. చూసావా, బుధవారం శనివారం అసలు నేను తీసుకెళ్ళాను, కానీ మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. చాలు చాలు. ఇవన్నీ ఎవరికి చాలా ఏం పర్లేదమ్మా, కూడా వేస్తాను. అదే అదే. అయ్యి బాబు చాలు. జీడిపప్పులు ఎక్కువ వేసినా పర్లేదు, అవి బాగుంటాయి తినడానికి. ఇవి నేను ఫస్ట్ టైం. ఇవన్నీ నానబెట్టుకుని తింటావు. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎప్పుడు తినలేదు. ఇవి నేను జ్యూస్లో వేసేస్తాను. ఒకప్పుడు నానబెట్టుకుని తినేసేవారు కూడా. ఉండిపోలే మీరు తింటలేదు. తినాలి అయినా అన్నీ గట్టి కాదమ్మా, ఇలాంటివి తినాలి. నాకు ఇప్పుడే వామిటింగ్ వచ్చాను. మరి తింటాను చూస్తున్నావు కదా, అన్నీ బోర్డు రేట్లు పెరిగిపోతున్నాయి. అయినా తప్పదు, తినాలి. అయిపోయింది కదా, మళ్ళీ కొంచెం తించిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం అయిపోయింది. అవి అయిపోయి ఇంకా నీ గురించి ఇంకా బాగా చెప్తున్నాను, మళ్ళీ తినవమ్మా అని. నాకు పని చెప్పారు, పిస్తా పప్పు తీయమని చెప్పారు. పిస్తా సాటి పిస్తా పాపా? సాటియా? మరి పర్వాలేదా స్వీట్లో? అన్నీ తీయాలా కున్నా? అన్నీ తీసేనా లేకపోతే కొన్ని తినా? ఇది ఓహో, అమ్మ ఇంట్లో కట్టుకున్నాయమ్మా బాబు. నువ్వేం చేస్తున్నావు అక్కడ? బాదం కట్ చేస్తున్నావా? ఇలా బాదం మొత్తం ఇలాగా కట్ చేసుకోవాలి.
వేసే సౌండ్ రాకుండా ఎలా వేపాడో తెలుసా? ఇలా వేపాలి, సాగు పిస్తా కదా అందుకే. సౌండ్ వచ్చేలా ఎలా ఎలా కాదు, ఇలా 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 వేపాలి. మా దడావిడ పని. మేము నిదానం. బెల్లం అయితే తీసుకున్నాను, అచ్చులోకి ఒక గ్లాసులు వాటర్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పేర్చుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని ఏమన్నా ఉంటాయి కదా బెల్లంలోనే, వడగట్టుకుని మళ్ళీ మరబెట్టేసుకుని ఉండొచ్చే వరకు అది కూడా చూపెడదాండి. ఓకేనా? ఇంకా బాగా కరగాలి, టైం పడుతుంది. ఇలా దగ్గర పడిపోయింది కదా, వడగట్టేసాను కూడా బెల్లం వచ్చేసాక వడగట్టేసాను. ఇది ఇప్పుడు రౌండ్ అవుతాయి, ఇలాగా దగ్గరగా అవ్వాలన్నమాట. మస్తబాను చెక్ చేసుకుంటూ ఉండాలి, దగ్గర పడిపోతుంది కాబట్టి. చూసావు కదా, ఇలా తీక్కింది అసలు రాకూడదు. ఇలా తీక్కింది వచ్చిందంటే ఇంకా అవ్వలేదని లెక్క అన్నమాట. కొడుతున్నా సరే రావట్లేదంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇరుగుతలేదు కాబట్టి అందులో వేసేయచ్చు. ఇంకో 5 minutes ఉడికితే అయిపోద్ది. ఇక నుంచి దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి, సాగరం ఉండకూడదు. చూసావా, కలర్ కూడా మారింది. ఇలా కలర్ మారినప్పుడు మనం మళ్ళీ చెక్ చేసుకుంటే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోద్దిలే. ఇంకా ఇలా చల్లారాక ఇంకా కాస్త ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, ఇందాక మీద కన్నా ఇప్పుడు దగ్గర పడింది కాబట్టి ఇంకా 2 minutesలో అయిపోద్ది. ఇంకా సోడా అది వేసినప్పటికి, ఇప్పుడు సోడా కూడా వేస్తామా, నెయ్యి కూడా వేసేస్తాం. నెయ్యి ఎందుకు వేస్తారంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ పిస్తా పప్పులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ వేసేసి మనకు కావాల్సినవి ఏది ఎక్కువ కావాలంటే అది వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత బల్ల మీద నెయ్యి రాసి పెట్టేసాను. ముందుగానే నెయ్యి రాసి పెట్టేసాను. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఆ బల్ల మీద వేసేయడమే. శుభ్రంగానే చేసానులేండి. అప్పుడు వేడి వేడి దాని మీదే మనం ఏదైనా సరే చేసుకోవాలి. అది ఉండైనా సరే, ఇలా అచ్చైనా సరే, ఇలా చేసుకున్నాం అనుకో, ఏదైనా వేడి దాని మీదే ఉంటుంది. సరి చేసేసుకొని చపాతీ చేసుకుని కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో ఈవెన్గా చేసుకోవాలన్నమాట. మనం చాక్ సాయంతో కూడా ఇలా సరి చేసుకోవచ్చు. వేడి దాని మీద అయితే మన మాట ఉంటుంది. చల్లారిపోతే దాని మాట మనం వినాలి, ఇంకా మన మాట ఉంది ఇంకా. అది ఇలాగా సరి చేసేసుకుంటూ మనకు ఎలా కావాలంటే అలాగా చేసేసుకోవడమే. ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవ్వాము. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. నాతో పాటు మీరు కూడా చూడండి. డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు.
నానేడే వెళ్తుందని అబ్బే అసలు లేదు. వెళ్ళాక ఒక 4 months అయినది. బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంటుంది కదా దేనికి నా నెంబర్ చెప్పు. నీ నెంబర్ తెలీదు మరి ఎలా చెప్తావు? ఎలా చెప్తుంది ఏమో అదే పడుతున్నాను నాకు ఇప్పుడు. నువ్వు మాట్లాడవు కదా అయితే. నేను మాట్లాడతాను ఎవరైనా పోలిస్తే మాట్లాడతాను. మీరైతే నీకు ఫోన్ ఇమ్మని చెప్పను. చెప్పకపోతే చెప్తా మాట్లాడమని అయితే మాట్లాడుతుంటా బాగానే తాత మనరాలుగా మాట్లాడకుండా అక్కడ- ఎన్ని రోజులు ఉంటావో చెప్పను. ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా నువ్వు. అది బాబు బాబోయ్, నేను ఎత్తానని చెప్పాను. నేను నెంబర్ కూడా చెప్పాను నీకు, కానీ నువ్వు గుర్తుపెట్టుకోలేదు. నెంబర్ చెప్తే మాత్రం నాకు జ్ఞాపకమా? అది ఆయన చెప్పు మరి. ఇప్పుడు ఆయన చెప్తే రాస్తా మరి. ఆ పెన్ను ఎక్కడుందో అది పెన్ను ఎక్కడుందో అది తన బుక్ ఇవ్వి. బుక్క ఆగో పెన్ను దాకా బుక్ ఇవ్వు ఇప్పుడు. పట్టుకున్న తర్వాత నీ అంటే కదా మా అమ్మ ఫోన్ నెంబర్ ఉంటుంది, నీ అవి ఉన్నాయి. కొడుకుది ఉంటుంది, ఇంకా దేవతం ఉంటుంది. ఎక్కడో ఉంటుంది. లక్కీ అని రాగానే నువ్వు కాల్ చేయొద్దు. నేను సర్దేస్తాను. నువ్వు మాట్లాడినా కదా మరి. వచ్చేసాడు వాళ్ళు బేగానే వచ్చేసాడు. బేగా పంపించేస్తారు. మాట్లాడకపోతే ఇంకెప్పుడు వచ్చేస్తాడు. నువ్వే కదా మాట్లాడినా. ఫోన్ చేసి వస్తాడు ఆడు. ఇదిగో నెంబర్ పెద్ద బాక్స్ ఉమ్. ఇప్పుడు అప్పుడే రాడాడు. అయ్యా వాళ్ళ అక్కతో కొంచెంసేపు మాట్లాడాలి. కొట్టుకుని తిట్టుకుని అప్పుడు అలాగే రాస్తాడు. ఎవరో నీ క్లాస్ అన్నాడు రా మరి అందులో ఉన్నట్టు కొట్టాలి. అన్నా రాయరాట. ఈడెక్కి పెట్టు. రెండు తొమ్మిదిగా 9 కాదు ఇది ఏడా బాబోయ్, నువ్వే రాసుకుంటా. ఉండు. ఇది ఏడాది అనుకోదు పట్టు చెప్పు. నా అబ్బాయి చెప్పేసి రాకున్నాడు. నా అబ్బాయి చెప్పేసి రాకున్నాడు. నువ్వు చేయొద్దు. ఓయ్ అమ్మమ్మ నువ్వే చెయ్యి. దానికి వచ్చు. నువ్వు నొక్కిప్పి నువ్వు మాట్లాడినా కదా. నేను మాట్లాడినా చాపన్నా మా ఫోన్లో కనబడతాం చేస్తాను. మా ఇంటికి వచ్చాక చేస్తాను. అప్పుడు నువ్వు మాట్లాడుకో పెండతో మాట్లాడుతానా ఓహో ఫ్రెండ్ నీ పెళ్ళది ఇంటికాడే ఉన్నాడు. నాకు పెళ్ళే ఉన్నాడు. నాకు పెళ్ళే. అయ్యో. ఓయ్. నీ ఫ్రెండ్ మా ఫ్రెండ్తో మాట్లాడుతుంది కానీ నేనెక్కువ మా ఫ్రెండ్ ఎక్కువ అనుకో. చెప్పు నేనెక్కువ మాట్లాడి వాళ్ళు ఎక్కువ నేనెక్కువ కాదు. ఎవరు మాట్లాడితే వాళ్ళు అట్లా నేనెక్కువ కాదు. తాత నువ్వు చాలా మాట్లాడ చిన్నప్పటి నుంచి నువ్వు అసలు మాట్లాడినా నువ్వు ఎలా చూసుకో వీడియోలో ఆటోమేటిక్ గా వచ్చేప్పుడు వేసుకోలేదు. పర్లేదు. వీడియోలో పాడతావు చూడు మరి. నువ్వు మాట్లాడదా మాట్లాడతాను ఇప్పుడు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో ఓ సంవత్సరానికి ఒకసారి మాట్లాడదా అంతే. అసలు వండలేడు. అసలు చేస్తే ఇస్తావా ఎట్లా రోజుకి. కానీ అలాగని క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు చేయకండి. అది ఏ టైంలో ఉంటావు నువ్వు చెప్తాను. నేను సాయంత్రం 4 నుంచి ఖాళీ మళ్ళీ 10 అవుతే ఫోన్ ఉండదు. ఫోన్ ఉండదు. 4 ఫోన్ ఉండదు. 10 నిమిషాల దాకా మాట్లాడచ్చు. మళ్ళీ మా అమ్మతో ఎప్పుడు మాట్లాడినావు? ఈ మధ్యలో ఖాళీలో నాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. నీ వీడియో కాల్ చేసుకోవాలి, నా కూతురుని చూసుకోవాలి.
నాకు లేదా నేను కుట్టు పెళ్ళిపోతా కాత వస్తావా అందరే మాట్లాడతా ఎక్కడికి? ఆ టీవీలో చూడతా టీవీలో చూడడానికి యూట్యూబ్ లో చూడడానికి వస్తావా నేను అన్నప్పుడు రాలా అంటే మాత్రం రాలేదు. వీడియో నిన్న చూపించాను వచ్చాక నీ దాంట్లో రాదు. అబ్బో బాగానే ఉంది. ఆ వీడియో చూడాలంటే మరి మన ఇంటికి రావాలి కదా. అక్కర్లేదు అన్ని ఐఫోన్లో కూడా చూడొచ్చు. మా ఇంటి పెట్టమంటే ఇదే ఫోన్ ఇది. మరి నూనె పెట్టేసుకున్నాం కదా. నూనె పెట్టుకున్నాక జల్లి పెట్టుకున్నాము. ఓకే మళ్ళీ అక్కడ పోలేయడం ఉంటుంది. వినాయకుడు ముందర వినాయకుడు పుట్టించమంట. అప్పుడు తర్వాత దుర్గమ్మ అక్కడ పూలేరమ్మ. అయిపోయినాయా? ఇక్కడ కొబ్బరికాయ అయితే అయితే కొబ్బరికాయలు తెచ్చాడు. ఇప్పుడు గుడికెళ్ళి కొట్టాలి. బాయ్. గుడిలో కలుగుతాం. పాలు కడుక్కో. ఏం చెయ్యవు నేను ఉన్నాను కదా. పర్లేదు పోలేరు లోపలికి వెళ్ళకూడదు. ఇంకా దెబ్బేసి నీరన్నీ వదిలిపోయినా పర్లేదు పర్లేదులే. బొట్టు ఉందమ్మా అక్కడ. పెట్టుకో. నీకు పెట్టుకో. పెట్టుకున్నావా?
క్రాస్గా పెట్టుకో. అమ్మతో పెట్టుకోవాలి. వస్తుందని తర్వాత కొరియడం కొట్టి పెట్టుకున్నాక అప్పుడు కళ్ళలో ఆనందం వచ్చింది. తూర్పు ఏది? అక్కర్లేదు, మీ కాలు పెట్టుకోవాలి. అక్కర్లేదు, మీ కాలు పెట్టుకోవాలి. 4 సంవత్సరాలు బాగా గడవాలని కోరుకోండి. ఓకేనా? ఏం లేదు. $10,000 అడుగుతానన్నా. 10,000 ఎలా చూపి? 10,000 ఎలా చూపి? అదిగో 10,000. 10,000 అది. గోరింటాకు బాగానే పని చెప్పు. వదిలే. బాయ్. 4 సంవత్సరాలు కదా. 4 సంవత్సరాలు ఇంట్లో పట్టుకోవాలి. మీరే రావాలి. 4 సంవత్సరాలు నిన్న నుంచి దానికి ఏదోలా ఉందంట. నిన్న లగేజ్ సర్దుకున్నప్పుడు అవన్నీ సర్దినప్పుడు గుర్తొచ్చింది. బాగుంది అసలు వంటగంగా అలా ఉండాలి మరి. జాంకాయలు లేవు. ఏమైతే ఇంతకు పొద్దున కోసం ఎందుకులే, పిందిలే ఇంకా. నడిచాను. బాయ్. బాయ్.